జగన్నాథస్వామి దొంగతనం చేశాడా? అది కూడా పనసకాయలను. సాధారణంగా భక్తులు భగవంతుణ్ణి కోరికలు కోరుతూ ఉంటారు. కానీ పూరిలో ఉన్న జగన్నాథస్వామి ఒక భక్తుడ్నే కోరిక కోరారట. ఏంటో ఆ కోరిక. ఇక ప్రతి సంవత్సరం పాండాలు దగ్గరుండి మరీ తీసుకుని వెళ్లి జగన్నాథస్వామి చేత, బలభద్ర స్వామి చేత దొంగతనం చేయిస్తారట. ఇలాంటి ఆచారాలు కూడా ఉంటాయా? పూరీ క్షేత్రంలో జగన్నాథస్వామి యొక్క లీలలు ఎన్నెన్నో. ప్రతి ఒక్క లీల వెనక ఎన్నో రహస్యాలు దాగి ఉంటాయి. ఆశ్చర్యకరమైన సంఘటనలు అందులో ఉంటూ ఉంటాయి. ఒకానొక సమయంలో మాధవదాసు అనే మహాభక్తుడు జగన్నాథస్వామితో మాట్లాడడానికి, అంటే కలుసుకోవడానికి వచ్చినప్పుడు మరి కొంతమంది మహాభక్తులతో స్వామి నిరంతరం మాట్లాడుతూనే ఉండేవారు. అలా వచ్చినప్పుడు స్వామి ఎందుకో కొద్దిగా దిగులుగా కనిపించారు. ఎందుకు స్వామి ఈరోజు ఇలా ఉన్నావు అని అంటే, అప్పుడు ఎందుకో నా మనసు బాగాలేదు, నా మనసులో ఒక కోరిక ఉంది, అది తీరడం లేదు అన్నారు స్వామి. చాలా ఆశ్చర్యం కలిగిందట. భగవంతునికి కూడా కోరికలుంటాయా మనసులో? సరే స్వామి, నీ బాధ ఏంటి, నీ కోరిక ఏంటి నాకు చెప్పు అంటే స్వామి అంటారు, ఎందుకో నాకు దొంగతనం చెయ్యాలనిపిస్తోంది. ఈ మాట విన్న వెంటనే మనకి నవ్వొచ్చినట్టే మాధవదాస్కి కూడా నవ్వొచ్చింది. అయ్యో, దొంగతనమా స్వామి, అంత అవసరం నీకేమొచ్చింది? అసలు నీకు ఈ ఆలోచన ఎందుకొచ్చింది? స్వామి అంటారు, మరి జగన్నాథస్వామి అంటే కృష్ణుడేగా, ఎందుకో దొంగతనాలు అప్పట్లో చేసేవాణ్ణి కదా, కాబట్టి చెయ్యాలనిపిస్తోంది. మరి ఏం దొంగతనం చెయ్యాలనిపిస్తోంది? నీ దగ్గర ఏం లేదు అంటే, నాకు పనసకాయలు దొంగతనం చెయ్యాలనిపిస్తోంది. అంటే అదే పనసపళ్ళు. అవునా, అవే ఎక్కడా అంటే, రాజుగారి తోట ఉంది కదా, రాజుగారి తోటలో చక్కగా ఉన్నాయి ఆ పనసకాయలు. కొన్నైతే పళ్ళు, ఆ వాసన అన్నది ఎంత అద్భుతంగా వస్తుందో తెలుసా, కాబట్టి అక్కడికి వెళ్ళి దొంగతనం చెయ్యాలి అని అంటే మాధవదాస్ అంటారు, అయ్యో స్వామి, ఒక్క మాట చెప్తే రాజుగారు ఎన్నో పనసకాయలు, పనసపళ్ళు నీకు చక్కగా నివేదిస్తారు కదా, దొంగతనం ఎందుకు చెయ్యాలి? కాదు, నేను దొంగతనమే చెయ్యాలి అన్నారు స్వామి. పట్టుపట్టారు. మరి నీ సహాయం నాకు కావాలి. నేనెలా సహాయం చేస్తాను అంటే, నాకెవరైనా తోడు కావాలి దొంగతనం చేయటానికి, నేను ఒక్కడనే చెయ్యలేను అన్నారట స్వామి. అయితే మాధవదాస్ అంటారు, నాకెవరూ దొంగలు తెలియదు, కాబట్టి నేనైతే అటువంటి సహాయం చేయలేను. మీ అన్నగారున్నారుగా, ఆయన్నే అడగండి. అమ్మో, అన్నయ్యతో ఇలాంటి మాటలు చెప్తే అన్నయ్య తిడతాడే గాని సహాయం చెయ్యడు. సరే, ఒక పని చేద్దాం, నువ్వే రావచ్చు కదా నాతో పాటు అన్నారు స్వామి. అయ్య బాబోయ్ స్వామి, ఇప్పటికే నేను ముసలివాణ్ణి అయిపోయాను, నాకు అంటే పరిగెత్తటం అవి రావు, పైగా దొంగతనం అంటావా, ఇప్పటివరకు చేయలేదు, నాకు అస్సలు అలవాట్లేదు, కాబట్టి స్వామి నా వల్ల కాదు అన్నారు మాధవదాస్. కాదు, నువ్వేం పెద్దగా కష్టపడిన అవసరం లేదు, నువ్వు నా తోడు ఉంటే చాలు, నేను కదా చేస్తాను దొంగతనం, ఒప్పుకో అని అన్నారు. స్వామి అలా అడుగుతుంటే కాదని ఎలా అంటారు? సరే, మరి ఈరోజు రాత్రి సింహద్వారం దగ్గరికి వచ్చేయమంటావా స్వామి అంటే, వద్దు, అక్కడైతే బోల్డని భజనలు చేస్తూ ఉంటారు, మరి ఉత్తర ద్వారం దగ్గరికి వచ్చాయి, అక్కడి నుంచి వెళ్ళిపోదాం అన్నారు స్వామి. చాలా విచిత్రంగా ఉంటుంది ఈ సంఘటన. అయితే మొత్తానికి మాధవదాసు ద్వారం దగ్గరికి వచ్చి ఎదురు చూస్తూ ఉంటే స్వామి చక్కగా ఒక దొంగలాగా ముసుగు వేసుకుని మరీ సిద్ధమైపోయారట. స్వామి, ఇంతకీ మీరు నాకు చెప్పండి, దొంగతనం ఎలా చెయ్యాలి? ఏమీ తెలియకుండా నేను ఎలా చేస్తాను, మీతో ఎలా వస్తాను? స్వామి అన్నారు, 2 విషయాలు మాత్రం గుర్తుపెట్టుకో, ఎక్కువగా నీ కళ్ళు అన్నవి, చెవులు అన్నవి పని చెయ్యాలి. అంటే నువ్వు జాగ్రత్తగా చూస్తూ ఉండాలి, ఎవరొస్తున్నారా, ఎవరు లేదా, అలాగే శబ్దం అన్నది జాగ్రత్తగా వింటూ ఉండాలి. కానీ నీ నోరు మాత్రం పనిచేయకూడదు, నువ్వు అసలు మాట్లాడకూడదు, ఎందుకంటే శబ్దం బయటికి వస్తే తోటమాలి వచ్చేస్తాడుగా. సరే స్వామి, ప్రయత్నం చేస్తాను అన్నారు. మొత్తానికి ఇద్దరూ కలిసి రాజుగారి తోటకే వెళ్లారు. చాలా జాగ్రత్తగా అక్కడ తోటమాలి తిరుగుతూనే ఉన్నాడు. మొత్తానికి ఎలాగోలాగా లోపలికి వెళ్లారు. వెళ్ళిన తర్వాత స్వామి అంటారు, ఇప్పుడు ఈ చెట్టు ఒకరు ఎక్కాలి, కింద ఒకరు ఉండాలి అంటే మాధవదాస్ అంటారు, సరే మరి నేను కింద ఉంటాను, మీరే చెట్టెక్కి ఆ కాయలో పళ్ళు ఏవో కోసుకోండి. స్వామి అంటారు, లేదు, పైనుంచి కిందకి ఆ పళ్ళు వేసేటప్పుడు జాగ్రత్తగా పట్టుకోవాలి, కింద పడిపోతే శబ్దం వస్తుంది కదా, మళ్ళీ తోటమాలి వస్తాడు. నాకెందుకో నీకు చేత కాదేమో అనిపిస్తోంది, కాబట్టి నేనే కింద ఉండి పట్టుకుంటాను, నువ్వు పైకెళ్ళి కొయ్. ఒకవేళ పొరపాటున ఆ కొమ్మల్లో అటు ఇటు అయ్యి నువ్వు పడిపోయినా నిన్ను పట్టుకునే శక్తి నాకుంది, నన్ను నువ్వు మొయ్యలేవు కదా అన్నారు స్వామి. సరే స్వామి, నేను ప్రయత్నం చేస్తానని మొత్తానికి మాధవదాసు చెట్టు ఎక్కారు. ఎక్కిన తర్వాత అక్కడ ఆ పనసకాయల్ని కోశారు. కోసిన తర్వాత, స్వామి మరి వేసేనా, పట్టుకుంటావా
అని అన్న వెంటనే ఆ శబ్దానికి తోటమాలి దగ్గరకొచ్చేశాడు. అయ్యో, నీకు చెప్పాను కదా మాట్లాడవద్దని, నీ నోరు పని చెయ్యవద్దని అని. ఇంకేముంది, తోటమాలి వచ్చిన వెంటనే స్వామి అక్కడి నుంచి మాయమైపోయారు. చెప్పు స్వామి, వేసేనా, పట్టుకుంటావా అని అంటే తోటమాలి కింద నించున్నట్ట. వెయ్యి పట్టుకుంటాను, నిన్ను కూడా పట్టుకుంటాను అని చెప్పి మొత్తానికి పాపం కిందకొచ్చిన తరువాత ఒక 2 దెబ్బలు వేసి చెట్టు కట్టేశారట. ఏంటి, రాజుగారి తోటకే వచ్చి దొంగతనం చేస్తావా, ఇంత ధైర్యమా నీకు అని. పాపం రాత్రంతా చెట్టుకి కట్టేశారు. స్వామి మాత్రం ఏమీ తెలియనట్టుగా అక్కడి నుంచి మాయమైపోయి హాయిగా పురీక్షేత్రంలో వెళ్ళి కూర్చున్నారు. ఇప్పుడు ఉదయమైంది. రాజుగారి దగ్గరికి తీసుకుని వెళ్లారు. రాజుగారు మాధవదాస్ని చూశారు, పోల్చుకున్నారు. ఎందుకంటే మాధవదాస్ మహానుభావులు, ఆయన మహాభక్తులు, ఆయన్ని గురువుగా కూడా భావిస్తూ ఉంటారు రాజుగారు. అయ్యో, మీరు ఎవరిని తీసుకుని వచ్చారు స్వామి, ఎందుకిలా మిమ్మల్ని కట్టేశారు అని చెప్పి వెంటనే కట్లు విప్పండి అని, ఏం జరిగింది అని అడిగితే వాళ్ళు చెప్పారు. అయ్యో, స్వామికి అంత అవసరమేమొచ్చింది అంటూ, కాని నేను ఎంత అదృష్టవంతుణ్ణి కదా, నా తోటకి స్వామి వచ్చారా, ఇప్పుడే నేను ఆ తోటని స్వామి పేరుకి రాసేస్తాను. అంటే పూర్తిగా జగన్నాథస్వామి ఆలయానికే అని అనుకోవచ్చు. పనసకాయలేమిటి, పనసపళ్ళేమిటి, ఆ తోటలో ఏవి ఉంటే అవన్నీ స్వామివే అని వెంటనే ఒక పత్రం తీసి రాసేశారట. ఆ తర్వాత మాధవదాసు స్వామి దగ్గరికి వచ్చినప్పుడు ఏం జరిగింది రాత్రి అని ఏమీ తెలియనట్టుగా ఆ జగన్నాటక సూత్రధారి అడుగుతుంటే, స్వామి, బాగా ఇరికించావు, దొంగతనం చెయ్యాలనే కోరిక నీకు పుట్టింది, నన్ను ఇరికించావు, నన్ను కట్టేశారు, కొట్టారు, ఇంకా రాజుగారికి తెలుసు కాబట్టి విడిచిపెట్టారు. సరేలే, మరి నీ ఆలోచనకి నేను ఎంత పెద్ద పని చేశానో తెలుసా, ఏకంగా ఆ తోటనే నీ పేరున నేను రాయించేశాను. ఇప్పుడు ఆ తోట నీదే, కాబట్టి ఇంకెప్పుడు ఇలాంటి ఆలోచనలు తెచ్చుకోకు అన్నారట మాధవదాస్. ఇలాంటి సంఘటనలు అంటే ఆశ్చర్యకరమైన లీలలు ఎన్నో కనిపిస్తూ ఉంటాయి. వీటి ద్వారా స్వామి అక్కడ విగ్రహ రూపంలో లేరు. స్వామి అక్కడ ఎప్పుడూ అందరినీ జాగ్రత్తగా చూసుకుంటూ ప్రతి ఒక్క క్షణాన్ని ఆస్వాదిస్తూ అక్కడ జీవ చైతన్యంతో ఉంటారు అని తెలుస్తుంది. మరి ఈ దొంగతనాలు ఇక్కడతో ఆగాయా? కాదు కదా. ఇంకో దొంగతనానికి సంబంధించిన విచిత్రమైన కథ కూడా మనకి వినిపిస్తూ ఉంటుంది పూరీ క్షేత్రంలో. పూర్వం పూరీక్షేత్ర మహారాజు గారి యొక్క తోటలో ఒక అద్భుతమైన వృక్షం ఉండేది. ఆ ఆకులు ఎంతో సుగంధంతో ఉండేవి. స్వామికి ఇవి సమర్పిస్తే బావుణ్ణు అనుకున్నారు ఆ మహారాజు గారు. మళ్ళీ వద్దులే, ఇటువంటి ఆకులు ఏమిస్తాం అని అనుకున్నారట. ఆ రోజు అర్ధరాత్రి జగన్నాథస్వామి తోటకి వచ్చి మొత్తం ఆకులన్నీ కోసుకుని, అంటే దొంగతనం చేసి వెళ్ళిపోయారు. మన్నాడొచ్చి చూసేటప్పటికి ఒక్క ఆకు కూడా లేదేంటి అని కంగారు పడుతూ ఉంటే స్వామి కలలోకి వచ్చి, నువ్వనుకున్నావుగా, అందుకే నేను తీసుకున్నాను, ఇక నుంచి ఈ ఆకులతో నాకు అలంకరణ చేస్తారు అన్నారట. మురిసిపోయాడు ఆ రాజు. నేటికి ప్రతి సంవత్సరం దయానక ఏకాదశి, దమనక ఏకాదశి అంటారు. అంటే ఈ వృక్షం పేరు దయానక వృక్షం, ఆకులను దయానక ఆకులు అంటారు. ఆ పూట జగన్నాథస్వామిని, బలభద్రస్వామిని దగ్గరుండి పూజారులు తోటకి తీసుకుని వెళ్ళి వల్లభ తోట అంటారు, అక్కడ దొంగతనం చేయించి మరీ తీసుకుని వస్తారట. ఆ తర్వాత అలంకరణ చేస్తారు. ఇలాంటి అద్భుతమైన లీలలు ఎన్నెన్నో.